తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. గతంలో మధ్యాహ్నం సమయంలో టోకెన్లు ఇచ్చే విధానం అమల్లో ఉండగా దానిని ఇప్పుడు మార్చారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, అలిపిరి, భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చు. వారాంతాలు, పండుగలు, సెలవు దినాల్లో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు మారిన సమయాలను గమనించి అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది. టోకెన్ల కోసం భక్తులు ముందుగానే క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తున్నందున ఉదయాన్నే జారీ చేయడం వల్ల వారికి కొంత వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కావున తిరుమల యాత్రను ప్లాన్ చేసుకునే భక్తులు ఈ మార్పును గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసింది, వివరాలేంటి? ఏదైతే తిరుమలకు వచ్చే భక్తులకి టీటీడీ ఒక శుభవార్త అని చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళకందరికీ ఎస్ఎస్టీ టోకెన్ అంటే సర్వదర్శన టోకెన్లకు సంబంధించి ఏదైతే తిరుపతిలో 3 చోట్ల జారీ చేస్తారు. ఈ ప్రక్రియను మొత్తము తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీనివాసం, విష్ణు నివాసం, ఈ 3 చోట్ల అంటే ఒక రోజుకు ముందుగానే టికెట్లు జారీ చేసే ప్రక్రియ అయితే ఉంటుంది. ఈ క్రమంలో ఈ ప్రక్రియ అంతా కూడా ముందు రోజు 5 గంటల నుంచి ఈ టోకన్లు జారీ చేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే టీటీడీ ఈ నిర్ణయాన్ని మాత్రం మార్చుకుందని చెప్పుకోవచ్చు. కొంచెం సడలింపులు కూడా చేసింది. ఎందుకంటే వారాంతరపు సెలవులు కావచ్చు, మరోపక్క వేసవి సెలవులు కూడా దగ్గర పడుతుందో భక్తులు అధిక సంఖ్యలో తిరుపతిలో వేచి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచే ఈ టికెట్లు జారీ చేసే ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని చెప్పేసి టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనివల్ల తిరుమలకు వచ్చే భక్తులకి కొంచెం ఉపశమనం పొందిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం 5 గంటల వరకు తిరుపతిలో ఎక్కడో చోట తలదాల్చుకుంటూ ఉన్న ఆ భక్తులందరూ కూడా దీనివల్ల ఉదయం 5 గంటలకి అంటే ట్రైన్స్ లో దిగి వచ్చిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బస్సులో వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడైతే శ్రీనివాసం అంటే రైల్వే స్టేషన్ లో దిగిన భక్తులు అటు శ్రీనివాసానికి, అదేవిధంగా అలిపిరి వద్ద కాలినడక వెళ్ళే వాళ్ళకు భూదేవి కాంప్లెక్స్ లో ఇలా వివిధ రకాలుగా భక్తులందరూ కూడా తిరుమలలో అధిక సంఖ్యలో ఎండ శాతం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే వీళ్ళందరూ భక్తులు ఎండబాటున ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఉదయంనే 5 గంటలకి టోకన్లు జారీ చేసి వాళ్ళు తిరుమలకు పంపించే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా టీటీడీ అయితే ఒక నిర్ణయానికి వచ్చిందనేసి చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.